అని అందరం కలిసి చదువుకున్నాం. పేజీ నెంబరు 716. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. మళ్ళా అందరం కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు పరిశుద్ధాత్మ దేవుడి సాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. పరలోకపు తండ్రి, నీ ప్రేమ నీ దయ కనికరమును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆగస్టు మాసమున 2వ శుక్రవారమున తండ్రి హెర్మోన్లో ప్రభా నీ గాయపడిన పాదంతో సాగిలపడి ఇలా స్తుతించడానికి ప్రభా శ్లాఘించడానికి మీ ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభు సన్నిధిలో ప్రభా గత మాసంలో గత దినాల్లో చేస్తూ వచ్చిన నీకు విరోధంగా చేస్తూ వచ్చిన పాపములు ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపు ప్రభా చదువుకున్న లేఖన భాగముల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడము. ప్రభా నీ మెల్లని స్వరాన్ని వినే చెవి గ్రహించే మనసు మాకు దయచేయము. ప్రభా మేలుగా కరుణించమని ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. నీ దాసు బలహీనుడు జ్ఞాపకం చేసుకుని సెలవు చాటు మరుగుపరిచి ఖాళీ చేసి ప్రభా విడిచి వాడుకోవాల్సిందిగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మీ ప్రియకుమారుడును ఆ సొంత రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో కాచిన అమూల్యమైన రక్తమును నా మీదను వచ్చిన వారి మీదను ఆవరణమంతటి మీద ప్రోక్షించి పరిశుద్ధపరిచి దేవా నీ నామం మహిమ తెచ్చుకుంటామని కోరుకుంటున్నాం. ప్రభా ఈ రాత్రి తెరబడిన ఆకాశం ఆమోదించి దేవా మీరే మహిమ పొందురమని ప్రభుత్వం ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా నీ యొక్క వాక్యము విన్నవారి హృదయంలో గుచ్చుకొని ప్రభా వారు పశ్చాత్తాపముతో నీ పాదాల యొద్ద ఒప్పుకొని ప్రభా ప్రార్థన చేయడానికి ప్రభా గొప్ప మనసు దయచేయమని ప్రభుత్వం ప్రార్థిస్తుంటున్నాం. దేవా మా ప్రార్థన ఆలకించి దేవా మీరు మహిమ పొందురమని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీరు ఆరోపించుకుంటామని ప్రభు యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనంలో నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది అంట. కనుక వారి యొక్క హృదయము లాభమును అపేక్షించుచున్నది. పరిశుద్ధ గ్రంథములో ఎవరి యొక్క హృదయమును లాభమును అపేక్షించి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచి ఎంతో నష్టపోయిన వారుగా లేకపోలేదు. గ్రహింపు కొరకై రండి చూసుకుందాము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టెను. చాలమ్మా. అయితే ఇక్కడ అననీయ ఈ యొక్క సఫీరా అని ఇద్దరు భార్యాభర్తలు ఉంటా ఉన్నారు. కనుక వీరిద్దరూ ఏంటంటే ఒకరి సమ్మతితోనే, అంటే ఇద్దరు సమ్మతితో కలిసి వారు కలిగి ఉన్న యొక్క పొలాన్ని అమ్మారు. అమ్మి ఏం చేస్తూ వచ్చినారు అని అంటే దాని వెలలో కొంత దాచుకుంటూ వచ్చిన వారుగా ఉంటున్నారు. అంటే ఎందుకు దాచుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే పైన ఈ యొక్క అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో చూస్తే అందరూ కూడా ఏం చేశారు అని అంటే చూడండి 34వ వచనం నుంచి భూములైనను ఇండ్లైనను కలిగిన వారు అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికి కొదవ లేకపోయాను అంట.
అయితే ఇక్కడ చూస్తే ఆ కాలంలో ఆది సంఘంలో ప్రజలు ఎలాగుంటూ వచ్చినారంటే దేవుని కొరకు వారు ఏం చేస్తూ వచ్చినారంట, భూములైనను ఇండ్లైనను అన్నీ కూడా ఏం చేస్తూ వచ్చినారంట, అమ్మిన వాటి యొక్క వెల తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెడుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. అయితే ఈ యొక్క అననీయ సప్పీరా అన్న వారు కూడా ఆది సంఘంలో వాళ్ళతో కూడా కలిసి ఉన్నవారే. అయితే వీరు కూడా ఏంటి, వాళ్ళైనా మేము ఇచ్చేది దశంభాగములు మేము ఇయ్యలేమా, వాళ్ళైనా అప్పసుల యొక్క పాదం మీద పెట్టేది మేము పెట్టలేమా అన్నటువంటి యొక్క తాత్పర్యం కలిగిన వారుగా కనపడతా ఉంటున్నారు. అయితే ఏదేమైనా ఇక్కడ చూస్తే ఈ యొక్క అననీయ సప్పీరా అన్న వారు ఇద్దరు కూడా ఏం చేస్తారంట, ఇద్దరు కలిసి పొలం అమ్మారు. అమ్మి ఏం చేస్తూ వచ్చినారంట, భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోసం పాలన మీద పెడతా వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అదేంటంటే అమ్మినప్పుడు ఆ యొక్క ధనము మనదే. ప్రభు ఏంటి బలవంతం చేసి ఇవ్వు అని చెప్పి చెప్పలేదన్నమాట. అయితే వీరు అననీయ సప్పీరా అన్న వారు ఏం చేస్తున్నారంటే వారు డమ్మముగా ప్రకటిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. వారైనా ఇచ్చేది మేము ఇవ్వలేమా, వారైనా అంత పంచిపెట్టేది మేము ఇవ్వలేమా అన్నటువంటి యొక్క తాత్పర్యం కలిగిన మనస్సు కలిగిన వారుగా కనపడతా ఉంటున్నారు. అయితే ఈ యొక్క ఎందుకు ఈ యొక్క పొలం అమ్మిన తర్వాత కొంత దాచుకుంటూ వచ్చిన వారుగా ఉంటున్నారు అని అంటే అపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారు. ఏం అపేక్ష చెప్పండి? ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారు. ఈ యొక్క ధనాపేక్ష ఏమైతే వచ్చిందంటే సమస్తం కీడుకు మూలమైతే వచ్చింది, వాస్తవమే. అయితే ఈ యొక్క అననీయ ఈ యొక్క సఫీరా అంటే ఏంటంటే, సఫీరా అంటే నీలక్రాంతి అన్నమాట. నీలం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చిందనమాట. కనుక ఇటువంటి యొక్క ఆది సంఘములో అబద్ధం ఆడిన ఇటువంటి ఈ యొక్క అననీయ సఫీరా లాంటి వారి యొక్క స్వభావం గల వారుగా ఉంటున్నారు. ఎందుకు ఈ విషయము మనము అంటే, ధనాన్ని చూసినప్పుడు వారి హృదయంలో అపేక్ష కలుగుతూ వచ్చింది, ఆశ కలుగుతూ వచ్చింది. సరే, వారికి పేతురు, అపోస్తలుడైన పౌలైన పేతురు వారికి ఒక ఆప్షన్ ఇస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క ఆప్షన్ కూడా వారు సద్వినియోగం చేసుకోలేదన్నమాట. వారి యొక్క ఆప్షన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఏం చేస్తూ వచ్చినారంటే ఇద్దరు ఏకీభవించి ఏంటంట, ఎలాగైపోయింది అంటే వారు ఇద్దరు ఏకీభవించి వారు ఏమంటూ వచ్చినారు చూడండి, 3వ వచనము. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను అంటే క్వశ్చన్ మార్క్ ఆడ. అంటే ఏంటి అని అంటే ఇక్కడ రావిన మాట, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకున్న వాస్తవమే అయ్యా. ఒక ఆప్షన్ ఇస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు పేతురు. అయ్యా, ఇప్పుడు భార్యకి తెలియకుండా ఆయన కూడా వచ్చి మేమిద్దరము ఇలా మాట్లాడుకుంటూ వచ్చినాము, ఇలాగున చేస్తూ వచ్చినాము, కొంత సొమ్ము మేము దాచుకున్నాము, కొంత తెచ్చి ఇస్తూ ఉన్నాము అని చెప్పి ఒక ఆప్షన్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఆ యొక్క ఆప్షన్ సద్వినియోగం చేసుకోలేదన్నమాట. ఆ యొక్క ఆప్షన్ సద్వినియోగం చేసుకోకుండా ఏం చేశారు అని అంటే కఠినమైన హృదయంతో ఉండి కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను అని రాయబడుతూ వచ్చిందనమాట. అంటే మనము అన్ని విషయాల్లో మంచిగా బాగానే ఉన్నాం, కానీ మంచి దేవుని మాటలు వినడానికి వచ్చాము, అన్నీ మంచిగానే చేస్తూ వచ్చినాం. కానీ ఏంటంటే మన హృదయము అపేక్షనే కలిగి దాని మీద నుండి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారుగా లేకపోలేదు. కనుక చూడండి, ఏంటంటే ఈ యొక్క మన సొమ్ము మనకానే ఉంటుంది. మన అమ్మిన వస్తువు ఇచ్చినా ఓకే, ఈకపోయినా ఒకటే అన్నమాట. అయితే మన సొమ్ము మనకానే ఉంటుంది. అయితే ఏం చేస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారు. ఇప్పుడు చివరిగా పాట పాడుకుంటున్నప్పుడు ఈ యొక్క భాగాన్ని దేవుడు చూపిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క ఆశించి శరీరాశ నేత్రాశ కలిగిన వారుగా ఉండి ఎంతో నష్టపోయిన వారుగా కనపడుతూ ఉంటున్నారు. కనుక ఈ యొక్క కొంత దాచుకోవడం బట్టి ఏమైంది అని అంటే తాను పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరిచినాను ఒకటి. రెండోది ఏం చేశారు అక్కడ అంటే చూడండి 3వ వచనంలో, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని
పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుని అబద్ధమాడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అంటే అపేక్ష కలిగిన వాడిగా ఉంటున్నారు. ఇద్దరు ఈ యొక్క అననీయ సఫీరా వారు ఇద్దరు అపేక్ష ఆ యొక్క ధనాన్ని చూడగానే ఏమైందంటే కొంత దాచుకోవాలని ఇష్టపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. ఆ కొంత దాచుకొని కొంత ఏం చేస్తామంటే ప్రభువుకి ఇచ్చేద్దాంలే, దేవునికి ఇచ్చేద్దాంలే అని అనుకునే యొక్క స్వభావం కలిగిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. అయితే ఇక్కడ రాబడిన మాట ఏంటంటే 4వ వచనంలో అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అంట. ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు అంటే ఏంటి అని అంటే, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలో మన యొక్క గత పాపములు, అపరాధములు, మాటలు, క్రియలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నామంటే అపేక్ష కలిగిన వారమే ఉండి ఏం చేస్తూ ఉంటున్నామంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొనక విడిచిపెట్టక అలాగనే వాటి అన్నిటినీ మనము అనుసరించి నడుచుకుంటూ ఉన్నాం. చూడండి, గ్రహింపు కొరకై 1 సమూయేలు గ్రంథంలో సమూయేలు ఏం చెప్తా వచ్చినాడో ఇశ్రాయేలు ప్రజలకు చూడండి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి. మందసము కిర్యతాయిములో ఉండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకునే ఎడల అన్య దేవతలను, అస్తారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునంట. అయితే ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తూ ఉంటున్నాడంటే హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉంటున్నాడు అని అంటే 3వ వచనం కింది భాగంలో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడంట. అందుకే ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, అందరి యొక్క ఇండ్లలో కనపడే యొక్క విగ్రహాలు ఉంటాయి, లేకపోతే కనబడినటువంటి యొక్క దేవతలు ఉంటారు. కానీ మన హృదయంలో ఏంటి ఉన్నాయి అని అంటే కనబడని యొక్క అస్తారోత్ దేవతలను, తర్వాత అన్య దేవతలను అవి మన హృదయంలో లేకపోలేదు. కనుక వాటిని ఏం చేయాలా మనము అని అంటే మీ మధ్య నుండి తీసివేసి, అంటే ఏంటి తీసివేసుకోవడం అంటే ఏంటి అంటే మన ఏవైతే దేవునికి ఆయాస్కరంగా ఉంటున్నాయో, దేవునికి బాధ కలిగించే విధానంలో ఏవైతే ఉంటున్నాయో, బాధను దేవుని ఇలా దుఃఖపరిచే విధానంలో మనలో ఉంటూ ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే తీసివేసేయాలన్నమాట. కానీ తీసివేసేయడానికి అన్నిటికీ మనసు ఉంటుంది. కానీ ఈ యెహెజ్కేలు 33వ అధ్యాయం 31వ వచనంలో చదివినట్టుగా ఏంటంట, నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు అంట. కానీ అన్నీ చేస్తాము, కానీ ఈ యొక్క అస్తారోత్ దేవతలను లేకపోతే అన్య దేవతలను మనం తీసి పారేయడానికి ఇష్టపడమన్నమాట. కానీ అన్నీ చేస్తాము. అయితే వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయం ఏమలా ఉందంట, లాభమును అపేక్షించుచున్నది అని అంట. లాభమును అపేక్షించుచున్న యొక్క బిడ్డలను చూస్తూ ఉంటున్నాం. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క దేవునికి ఆయాస్కరమైనదిగా, దేవునికి దుఃఖపరిచే రీతిలో ఏవైతే మనం దాగి ఉంటున్నాయో వాటిని ఏం చేయాలంటే మనము విడిచి ఏం చేయాలంట, తీసివేయాలన్నమాట. కనుక అన్నీ మంచిగా చేస్తాము, అయితే ఏమవుతాయంటే మళ్ళీ యథావిధిగా మనము వాటిని సేవిస్తూనే ఉంటున్నాం. కనుక మనం ఏంటంటే ఎలాగుంది అని అంటే రెడ్డు వచ్చినాడు మొదలెత్తుగా అన్నట్టు కథ అన్నట్టు ఉంది అన్నమాట.
ప్రతి నెల ప్రతి రెండో శుక్రవారము రావడము, ఒప్పుకోవడము, విడిచిపెట్టడము, తర్వాత మళ్ళా వాటిని తీసుకోవడం అన్నమాట. అటువంటి పరిస్థితి అయిపోయింది అన్నమాట. అయితే లూకాసు వార్తలో ఒక మాట అంటారు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం నుంచి. తర్వాత గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోనని ద్రాక్ష తోట మాలతో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రోవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ఎలా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి ఏంటంటే ఈ సంవత్సరమైనా ఉండనిమ్ము అంట. అంటే జనవరి 1వ తారీఖు మొదలుకొని ఈ యొక్క ఆగస్టు మాసమున 9వ తారీఖు వరకు కూడా ఏమంటే ఉండనేమో అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఆ యొక్క రాబడిన మాట ఏంటంటే, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రోవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల అంట. కనుక మన యొక్క విధానంలో చూస్తే దేవుడుకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ తోటమాలిగా బతిమలాడినట్టు తండ్రి దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కనుక ఏంటి అని అంటే మనము కూడా ఉండనిమ్ము. ఈ యొక్క 8 మాసాలు అయిపోయింది, 7 మాసాలు పూర్తి చేసుకొని ఈ యొక్క 8వ మాసంలోకి వస్తూ వచ్చినాం. కనుక ఈ సంవత్సరం ఈ నెల అయినా ఉండనిమ్ము అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి విజ్ఞాపన చేసేవాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కనుక ఇలా లాభంను అపేక్షించే వారుగా కనబడుతూ పరిశుద్ధాత్మని దేవుని దుఃఖపరిచిన వారంగా ఈ యొక్క అననీయ సపీలలాగా ఈనాడు లోకంలో మనం లేకపోలేదు. కనుక ఎందుకు అని అంటే ఈ యొక్క లోకమంతా శరీరాశయు, నేత్రాశయు, జీవబ్డమ్మం కలిగినగా కనబడుతూ ఉంటున్నది అన్నమాట. కనుక మనము కూడా ఎలాగుండాలంటే ప్రభు కొరకు మనం జీవించాలన్నమాట. ప్రభు మనం బలవంతం చేసి ఇవ్వు అని చెప్పి మనము బలవంతం చేయలేదన్నమాట. అయితే ఆనాడు వారే అందరూ ఇస్తున్నారు కదా, నేను ఇస్తున్నానని చెప్పి వీరిద్దరు ఏకమై చేస్తూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నారు. పేతురు అననీయకు ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఇచ్చాడనమాట. ఆయనకి ఏమి ఆప్షన్ ఇస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు అని అంటే ఇటు చూడండి, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని చెప్పాను అంట. అయితే ఆడ క్వశ్చన్ మార్కు 3వ వచనంలో కింది భాగంలో రాయబడుతూ నీ హృదయమును ప్రేరేపించి, ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అప్పుడైనా ఆయన యొక్క అపోస్తులైన పేతురు పాదాల యొద్ద పడి ఏదో బుద్ధిహీనముగా భార్యాభర్తలు ఇలా కలిసి అపేక్ష కలిగి కొంత దాచుకున్నామయ్య గారు, దాచుకుంటే ఇలాగా మమ్మల్ని దయచేసి క్షమించుమని అంటే పేతురు క్షమించేవాడు. దేవునికి విజ్ఞాపన చేసి మొరపెట్టిందిరన్నమాట. కానీ అలా ఆప్షన్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఒప్పుకోవడానికి హృదయము ఏమంట అపేక్షతో నిండి ఉంటున్నది కనుక ఒప్పుకోవడానికి రాలేదన్నమాట. కనుక హృదయము ఎలాగైపోయిందని అంటే రాతి హృదయం అయిపోయిందన్నమాట. మెత్తని హృదయం రాలేదన్నమాట. పేతురు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, అయినప్పటికీ కూడా పదే ఆడ క్వశ్చన్ మార్కులు ఎక్కువ కనబడుతూ ఉంటున్నాయి. అన్నప్పుడు కూడా ఏమాత్రమును వారి మాటలను లెక్క పెట్టుకోకుండా కఠినమైన హృదయం కలిగిన వాడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధమాడుతూ వచ్చిన వాడుగా కనపడుతూ ఉంటున్నాడు. కనుక అబద్ధమాడితివి అని దేవునితోనూ అబద్ధమాడితివంట. నీవు మనుషులతోనూ దేవునితోనూ ఇద్దరితో అబద్ధమాడుతూ ఉన్నావని చెప్పినప్పుడు ఏమైంది? అప్పుడు చూడండి 5వ వచనం, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలుగుతూ వచ్చిందంట. మిగుల భయం కలిగిన. ఎందుకు ఈ భయం కలుగుతూ వచ్చిందనంటే
చూడండి, వారు కొంత దాచుకోవడం బట్టి ఏం దాచుకున్నాడు అంటే ధనాన్ని అపేక్ష కలిగి దాచుకున్నాడు. ఈనాడు నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవునితోనూ మనుషులతోనూ ఏదైతే నువ్వు అబద్ధం ఆడుతుంటున్నావో అంటే దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మనసు లేకపోతూ ఉంటూ ఉన్నది. అలాగని ఒప్పుకోవడానికి ఏంది అంటే ఈ యొక్క సాతానుడు అడ్డగిస్తూ ఉంది. ఆనాడు అననీయకు అడ్డగించినట్టుగా ఒప్పుకోవాలని ఉంటా ఉన్నది, కానీ పూర్తిగా ఒప్పుకోవాలని దాచుకున్నానని చెప్పాలని హృదయంలో ఉంది. కానీ అయితే చూడండి ఎలాంటిదంట, పేతురుకి ఏం తెలుసు వాడు దాచుకునిందని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కానీ ఈనాడు మన మనుషుల్లో కూడా చాలామందిలో ఏం కనబడుతూ ఉందంట, వాళ్ళు యథార్థముగా ఒప్పుకుంటున్నారా లేదా అనేది ఏమంట పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొద్ది గ్రహింపు అనేది ఇచ్చినవాడుగా కనబడుతూ ఉంటున్నారు అనమాట. కనుక ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగినారా లేదా, అలాగ తీసివేశారా లేదా అనేది ఎవరికి తెలుసు? సమూయేలుకు మాత్రమే తెలిసింది, కానీ మిగతా వాళ్ళకి తెలియదు అన్నమాట. ఈనాడు మనం కూడా హెర్మోన్లో చేరిన నీవు నేను మనమందరం కూడా ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవునితోనూ మనుషులతో అబద్ధం ఆడితే అన్నట్టుగా ఈ యొక్క అబద్ధం ఏమైందంట. చూడండి తిమోతి రాసిన పత్రికలు అనుకుంటా, చూడండి ఒక మాట అక్కడ ఏమైతే వచ్చిందో చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకొనినంట. ఎలాగైపోయింది పరిస్థితి? ఇప్పుడేమన్నా అననీయ పేతురుతో అననీయ ఇంకా నువ్వు చచ్చిపోతావని అన్నాడా? అనలేదు. కానీ ఏమైపోయింది అని అంటే రాయబడిన మాట, ఎందుకని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చనిపోయిన వాడుగా కనబడుతుంది. అంటే ఇప్పుడేమో అననీయ పొడుచుకొని సావలేదు, అయితే పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపుతో చనిపోయిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. కనుక ఇలాగనే చూస్తే ఈ సఫీరమ్మ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమె కూడా ఒక ఆప్షన్ ఇస్తూ ఉంటున్నాడు పేతురు. ఏం ఆప్షన్ ఇస్తున్నాడు చూడండి, 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. చూడండి ఏ మాట అంటున్నాడు ఇక్కడ. పేతురు అంటూ ఉన్నాడు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని అన్నాడు. ఒకవేళ ఏమని చెప్పి ఉండింటే, లేదయ్యా కొన్ని దాచుకున్నాము అంటే ఏంటి అని అంటే కనబడని యొక్క హృదయంలో కనబడనేటి కొన్ని దాచుకొని ఉన్నామన్నమాట. కొన్ని మాత్రమే ఒప్పుకుంటాము కానీ పూర్తిగా మనము దేవుని సన్నిధిలో ఏం చేయమంట ఒప్పుకోవడానికి మనసు రానిదన్నమాట సాతానుడు. ఎందుకు అని అంటే మనము దేవునిలో అలాగ ఎదగడానికి, దేవునిలో మనము అలా ఆత్మీయంగా పెంచబడ్డానికి సాతాను ఓర్వలేడు వాడు కనుక మనం ఏం చేస్తాంట అడ్డగిస్తూ ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ పేతురు చూస్తే ఈ యొక్క సఫీరాతో కూడా అంటున్నాడు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతురి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టి వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. ఏమైపోయిందో చూడండి, అపేక్ష కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నారు వారు. ఇటువంటి యొక్క పరిస్థితి మానవులతోనూ దేవునితోనూ అబద్ధమాడుతూ వచ్చినారు. ఈ యొక్క అననీయ అంటే ఏదో బుద్ధిహీనంగా ప్రవర్తించి ఈ యొక్క సహోదరుల యొక్క మనసు కొద్దిగా కఠినంగా ఉంటుంది కనుక దాన్ని అలా పక్కన పెట్టేసినా. కానీ తర్వాత సఫీరమ్మ కూడా వచ్చిందనమాట ఆయన దగ్గరికి, తీసుకొని వచ్చిందనమాట. కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చింది. అప్పుడు చెప్తా వచ్చినాడు, ఏమ్మా ఇంతకే అమ్మినారా? ఇంతకే చేసినంటే అవును ఇంతకే అమ్మేసినాము అని అన్నారు. చూడండి, ఇంతగా అమ్మేసినా మేమేమీ చేయలేదు. దేవుడు ఏమన్నా మీరు అమ్మిన అంతా కూడా తెచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి దేవుడు చెప్పలేదన్నమాట.
వీరంతకు వీరు పైన చెప్పుకున్న వారు ఏం చేశారంటే భూములైనను ఇండ్లైనను తర్వాత కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టుచూ వచ్చింది కనుక అది చూస్తూ వచ్చినారు. ఆ సంఘం ఆది సంఘంలో పరిస్థితులన్నిటిని గమనిస్తూ వచ్చినారు కనుక వీరు కూడా మేము కూడా మాకు భూమి ఉంది, మేము అమ్మి పాదం మీద పెడతాము అని ఊహించుకొని అపేక్ష కలిగిన వారు కనబడుతూ ఉంటున్నారు. అన్నీ మంచిగా ఉంటున్నారు, మంచి బోధే మంచిగా చూస్తూ ఉన్నారు. అక్కడ పేతురు చేస్తూ వచ్చిన మాటలు వింటూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు మీ హృదయమును అనే మాట చూడండి. ఆ మాట, ఈ సంగతి నీ హృదయమును ఉద్దేశించుకొంచున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్తూ వచ్చినాడు. దేవునితోనే అబద్ధం ఆడుతూ వచ్చినాడు. మనుషులు దేవునితో ఏమైతే వచ్చినా అబద్ధం ఆడి ఏమైతే వచ్చినా అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. చూడండి ఇంకా 10వ వచనంలో చూడండి. వెంటనే ఆమె అతని పాదం యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మీగుల భయం కలుగుతా వచ్చింది. ఎందుకు అని అంటే, అమ్మో దేవునితో సేవకులతో పెద్దలతో అబద్ధం ఆడితే, మనుషులతో కాదు మనుషులతో అబద్ధం ఆడినారు, దేవునితోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ ఈ యొక్క అబద్ధం ఆడుతూ వచ్చినాం కనుక ఏమైతే వచ్చిందో సంఘం అంతటికి భయం వేస్తూ వచ్చిందనమాట. కనుక ఇటువంటి యొక్క భయం కలిగి మనం కూడా దేవుని యొక్క ఎదుట మనం ఏం చేయాలంట, ఈ యొక్క భయముతో దేవుని యొక్క లేఖన భాగాల ద్వారా అననీయ సఫీరా లాంటి యొక్క మనసు కలిగి అపేక్ష కలిగిన వారుగా కలిసి జీవిస్తూ ఉంటున్నారేమో. కనుక దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మనం విడిచి ఒప్పుకోవాలా, వాటిని ఒప్పుకొని దేవుని యొక్క కనికరమను పొందాలన్నమాట. కనుక మన పితరులు ఎంతోమంది ఇలా దాచుకొని దుఃఖపరిచి ఎంతో నష్టపోయిన వారుగా కనపడలేదు. చూడండి ఇంకొకరిని చూసుకుందాము. ఈ యొక్క అననీయ సఫీరా వారి విషయంలో చూస్తే ఇలాగ సంఘం అంతటి కూడా మిగుల భయం కలుగుతూ వచ్చింది. ఎందుకు అని అంటే వారు ఇద్దరు అపేక్ష కలిగి దాచుకున్నారు కనుక ఏమైతే వచ్చినాయంట, ఇద్దరూ ప్రాణం ఇచ్చిన వారుగా ఉంటున్నారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం 18 చదవండి అమ్మా. 18 శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. దేవుడు ఏం చెప్పాడు? ఎరుకోను మీరు ఏం చేస్తూ వచ్చినారో, ఎరుకోలోకి మీరు పోయినప్పుడు అక్కడ యెహోవా వలన శపింపబడతా వచ్చింది కనుక దాన్ని మీరు ముట్టకూడదు అని చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే ముట్టకూడదు అని చెప్పినప్పుడు అక్కడ ప్రజలందరూ ఉన్నారు. ఇశ్రాయేలు పాలెంలో శాపం తెప్పించి దానికి బాధ కలగజేదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని అంటూ వచ్చినారు. అయితే ఏమైతే వచ్చిందో చూడండి, ముట్టకుండా ఏం చేస్తూ వచ్చినారు? ముట్టినారా అంటే ఈ యొక్క అపేక్ష కలిగిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. ఎవరు? ఇక్కడ చూడండి 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునివడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను అంట. దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు అని అంటే, ఈ యొక్క యెహోవా వలన శపించబడిన ఆ యొక్క ఎరుకోలో సంబంధించిన దేనిని మీరు ముట్టకూడదు అని అన్నారు. అయితే ఏం చేస్తూ వచ్చినాడు ఈ యొక్క ఆకాన్ అంటే? ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఉన్నారు, అయితే అందులో యెహోషువ అన్నాడు, ఈ యొక్క ప్రజలందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ వచ్చినాడు అని అంట, అపేక్ష కలిగిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. అపేక్ష కలిగి ఏం చేస్తూ వచ్చినాడు అని అంట, అక్కడ కొద్దిగా
చూడండి బంగారు వెండి కొద్దిగా అసలు తీసుకొని దాచుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అది ఎవరికి తెలియదులే అని అనుకుంటూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. అపేక్ష కలిగి చూడండి ఆశపడుతూ వచ్చినాడు. తాను తన కుటుంబం పోషించుకోవాలని, తన కుటుంబాన్ని బతకొచ్చు అని చెప్పి ఊహించుకొని ఏం చేస్తూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడంట. దేవుడు ఏదైతే చేయొద్దన్నట్టు వచ్చినాడో దాన్ని చేసి ఏమైతే వచ్చింది అని అంటే అది ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా దుఃఖం కలిగిస్తూ వచ్చిందన్నమాట. అందరికీ బాధ కలిగిస్తూ వచ్చిందన్నమాట. ఎంతో హాయి పట్టణం చాలా చిన్నది, దాని మీద కొంతమంది వెళ్తే చాలు అని ఊహించుకొని కొంతమంది వెళ్తే వారేం చేశారంట, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తరిమి ఏం చేశారంట, దాదాపు ఎంతమంది సంపద వచ్చినారు? ఎంతమందిమా? 35 మందిన 36 మందిని సంపద వచ్చినారు. ఎందుకు అలాగంటే ఈ చిన్న పట్టణము కదా, దాని మీదకి కొద్దిమందిగా వెళ్ళి మనము జయించుకొని రావచ్చని ఊహించుకుంటూ వచ్చినారు. అయితే ఎందుకు ఈ విషయము అని అంటే ఇక్కడ దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో అది ఏం చేస్తూ వచ్చినారంట, వారు వినలేదన్నమాట. వినకుండా తాను కొంత దాచుకున్నాడు, అపేక్ష కలిగిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. అందరూ యెహోషువ చెప్పింది వింటా ఉన్నాడు, యెహోవా దేవుడు చెప్పింది వింటా ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు, అనుసరిస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఉంటా ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క అపేక్ష అనేది కలిగి ఏమైతే వచ్చిందంటే కొంత తీసుకొని దాచుకుంటూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. దాని ద్వారా ఏమైతే వచ్చింది అని అంటే ఇశ్రాయేలు ప్రజలకిని, సమాజం అంతటికిని, తన కుటుంబం అంతటికిని దుఃఖము, బాధ, వేదన ఇటువంటి అన్నీ కూడా కలిగి తెచ్చుకున్నవాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క రాత్రి సమయంలో దేని మీద నీకు అపేక్ష కలిగి ఉంటూ ఉన్నదో అది మనం విడిచిపెట్టాలి. ఈ దినము అది దేవునికి బాధాకరమైనది, దేవుని దుఃఖపరిచేది, దేవునికి ఆయాసపడేది, ఇవన్నీ కూడా ఏదైతే మనం అపేక్ష కలిగి ఉంటున్నామో మనం ఏం చేయాలో దాని నుండి మనము విడుదల పొందాలన్నమాట. ఏమైతే వచ్చినాడు, తాను తన కుటుంబము, దేవుడు ఆ యొక్క ప్రాంతం నుంచి ఐగుప్తులో నుండి వారిని నడిపిస్తూ వస్తున్నాడు కదా, ఏమీ తక్కువ కాకుండా పోషిస్తూ వచ్చినాడు కదా. ఎందుకు ఈ దుర్బుద్ధి కలుగుతూ వచ్చింది ఈ యొక్క ఆకానికి? దేవుడికి అసాధ్యమేది ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు, సమస్తము సాధ్యమే కదా. ఎందుకు ఈ యొక్క చెడు బుద్ధి కలుగుతూ వచ్చింది? దాని ద్వారా తాను నష్టపోయేది కాకుండా తన కుటుంబాన్ని నష్టం చేసుకుంటూ వచ్చినాడు. అలాగన ఇశ్రాయేలు ప్రజలందరికీ శాపం తేవడానికి కారకుడైతే వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే ఈ యొక్క అపేక్ష కలిగిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. మనం కూడా అందరం ఎర్మలు మనం కూడి ఉన్నాం, అందరూ ఆయన సన్నిధికి వచ్చాము, ఆయన మాటలు వింటూ ఉన్నాం, అని అనుసరిస్తూ ఉంటున్నాం, అపోస్తలత్వం చేస్తూ ఉంటున్నాం. కానీ హృదయానికి వచ్చేళ్ళకి అపేక్ష కలిగిన వారుగా లేకపోలేదన్నమాట. ఆ యొక్క అపేక్ష మన జీవితానికి అది ఎంతో నష్టం కలిగించేదిగా కనపడుతూ ఉన్నది. కనుక ఈ యొక్క ఆకాను ఏమైతే వచ్చినాడు తన పరిస్థితి అని అంటే ఇక్కడ యెహోషువ ఏం చేశాడంట, 2 మోకాళ్ళ మధ్య తల ఉంచి భూమికి తల ఉంచి దేవునికి మొరపెడతా ఉంటున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇలా చేస్తుంటున్నావు అని అంటే, అయ్యో ప్రభువా, ఈ పట్టణం ఎంత చిన్నది, దాని మీదకి పోయి ఎంతో నష్టపోయినారే అని గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటున్నాడు, ఎంతో చింతిస్తూ ఉంటున్నాడు, ఎంతో బాధపడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క యెహోషువ అలాగనే ఎంతో హృదయము ఎలా ఉందంటే కరిగిపోయిన రీతిగా ఉంటా ఉన్నది అన్నమాట. కరిగిపోయి ఎంతో దుఃఖంతో ఆయన 2 మోకాళ్ళ మధ్య తొడల మధ్య తలపెట్టి భూమికి ఆనించి దేవునికి మొరపెడతా వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే ఇక్కడ ఎందుకు మేము ఆ ప్రజల మీదకి వెళ్ళి మేము జయం పొందలేకపోతే వచ్చినాము అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ వచ్చినప్పుడు, అయ్యా ఎందుకు అని చూడండి ఒక మాట, 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం. నీవు లేచి
జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలా చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. చూడండి, ఎలాంటి పరిస్థితి అంట? మీ మధ్య శాపగ్రస్తమైన దొకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య నుండి ఉండకుండా ఏం చేయాలంట? నిర్మూలం చేయాలన్నమాట. నిర్మూలం చేస్తే కానీ ఏం చేయాలంట? మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరంట. కనుక ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోతూ వచ్చినారు? ఆనాడు మన పితరులు అననీయ సప్పీరాలు, తర్వాత ఈ యొక్క ఆకాను అపేక్ష కలిగి దైవదాసులను, ఆ యొక్క యెహోషువను ఆయన బాధపడేమో కాకుండా ఇశ్రాయేలు ప్రజలందరికీ దుఃఖం కలిగిస్తూ వచ్చినవాడిగా ఉంటున్నాడు. ఎంతో వారికి దుఃఖము, వేదన పుట్టిస్తూ వచ్చినవాడిగా కారకుడైతే వచ్చినాడు. కనుక ఈనాడు నీవు నేను మనము ఏదైనా మన యొక్క హృదయంలో దాచుకునింది అది నాకు కనబడకపోవచ్చు, పక్కవారికి కనబడకపోవచ్చు. అయితే అందరినీ చూస్తున్న దేవుడు, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. అక్కడ సంఖ్యాకాండములో కోరాహు, అబీరాము, దాతానులు మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు దేవుడు వారిని చూసిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. అలాగే మన ఇక దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రార్థన చేయక మునుపు అది మన హృదయంలో ఏదైతే దాచుకుంటున్నామో, ఏదైతే ఆకాను వలె హృదయంలో దాచుకొని నేను ఏ నేరం చేయలే, ఏ తప్పు చేయలేదని ధైర్యంగా నువ్వు వెళ్తున్నావేమో. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు కనుక, ఆయన చూస్తున్న దేవుడు కనుక, ఆయన వినే దేవుడు కనుక, నువ్వు ఏం ఒప్పుకుంటున్నావో, ఏం విడిచిపెడుతుంటున్నావో, నువ్వు ఏం దాచుకుంటున్నావో, దేవునికి దుఃఖపరిచేది ఏదైతే నువ్వు దాచుకుంటున్నావో, దేవుణ్ణి నువ్వు మనుషులతో అబద్ధమాడేది, దేవుని దుఃఖపరిచేది అన్నీ కూడా దేవుడు ఆయన చూస్తూ ఉంటున్నాడు. కనుక మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో లేదో అనేది కూడా ఆయన నన్ను చూస్తున్న దేవుడు కనుక ఏమంట, మనుషులు వారు ఎదుట ఏంటంటే అయ్యా వారు ఏమన్నా అనుకుంటారేమో నేను ఒప్పుకుంటే, వాళ్ళు అనుకునేది ఏంటి? దేవుడికి నీకు మాత్రం సంబంధం కలిగి ఉండాలా. నీవు ఎలాగ ఉండాలంటే దేవునికి నీవు కనెక్ట్ అయి ఉండాలన్నమాట. కనుక దేవుడు నీవు ముఖాముఖిగా ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాం కనుక ఈ నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆలోచన అంతా కూడా ఎవరితో ఉండాలంటే దేవుడితోనే ఉండాలన్నమాట. నీ పక్కవారితో కూర్చున్న వారు ఏమనుకుంటారో, వారు ఫీల్ అవుతారేమో, వారు ఊరికి వెళ్ళిన తర్వాత వారు పబ్లిసిటీ చేస్తారేమో, కనుక మా కుటుంబం ఎంత అవమానం అవుతుందేమో, మా కుటుంబాన్ని ఎన్నో తీసి పడేస్తారేమో, లేకపోతే మా కుటుంబాన్ని హేళనగా చిన్న చూపు చూస్తారేమో అని చెప్పి అనుకొని ఒక దేవుని సన్నిధిలో ఒప్పుకొని అలాగా విడిచిపెట్టుకోకుండా ఏదో రెండు మాటలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని అసలేంటి దేవునికి దుఃఖపరిచేటి, మనుషులతో అబద్ధమాడేటి అన్నీ కూడా నువ్వు అలా దాచుకొని అలాగనే వెళ్ళిపోతే నీ హృదయంలో, నీ కుటుంబంలో, మనం ఉండే సంఘంలో సమాధానం అనేది ఉండదు. కనుక దాని ద్వారా మనం ఎంతో తీవ్రమైన నష్టం కలిగించే రీతిగా కనబడుతూ ఉంటాం. కనుక ఇప్పుడు పాలానికి ఎవరు కారకుడు అయితే వచ్చినాడు అని అంటే ఆకాను ఒకడే కారకుడు అయితే వచ్చినాడు. తన భార్య, తన పిల్లలు, తన యొక్క గొడ్లు, ఆస్తి ఏం చేయలేదు అవి. అయితే ఏమైతే వచ్చిందంటే ఈ ఒక్కడు ఆకాను ఆశించడం బట్టి దాని అపేక్ష కలిగిన వాడు కలిగి దాన్ని దాచుకొని ఏం చేశాడంట? తన కుటుంబానికి నష్టం తెచ్చుకున్నాడు, దేవుని ప్రజలకు నష్టం కలిగిస్తూ వచ్చినాడు, ప్రవక్తలకు నష్టం కలిగిస్తూ వచ్చినవాడుగా ఉంటున్నాడు, ఎంతోమందికి నష్టం కలిగిస్తూ వచ్చినవాడుగా లేకపోలేదు. ఈనాడు నీవు ఒప్పుకొని విడిచిపెట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే నీ సేవకుడిని దుఃఖపరుస్తుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సేవకుడు కదా అని చెప్పి ఆయన దుఃఖపరిచి ఆయన తెలిసి ఉంటుంది. ఈ సేవకుడు అంటే అబద్ధమైన పర్వాలేదు, అయితే దేవునితో బాధపడితే, దేవునితో అబద్ధం ఆడితే దేవుడు ఊరుకోడన్నమాట.
కనుక ఎటువంటి కార్యం చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడో చూడండి. ఈ రాత్రి సమయంలో నీవు నేను మనం కూడా ఆ కాను వల్లే ఒకవేళ దాచుకొని పెట్టుకొని ఏమీ తెలియనట్టు అమాయకులుగా ఆమె ఏ పొరపాటు చేయలే, ఏ నేరం చేయలే, ఏ దోషం చేయలేదని చెప్పి నువ్వు అలాగుండి ఒప్పుకోకుండా, విడిచిపెట్టుకోకుండా, తీసివేయకోకుండా అవన్నీ అలాగనే భరించుకొని భారంతో వచ్చినావు. భారంతో వచ్చిన దానివి విడిచిపెట్టి తేలిక కలిగి, నీ హృదయంతో తేలిక కలిగి వెళ్ళాలన్నమాట. తిరిగి అదే భారం బయట విడిచిపెట్టి మళ్ళీ ఆ భారమే తీసుకొని పోకూడదన్నమాట. ఆ భారాన్ని విడిచిపెట్టాలన్నమాట. ఏ భారమైతే ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నిన్ను ప్రేరేపణ కలిగించి దేవునికి ఆయాస్కరమైంది ఏదైతే చేస్తుంటున్నావో, ఏదైతే నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ అపేక్షను ఏదైతే చూపిస్తూ ఉంటున్నాడో అది దేవుని ఎదుట, సంఘం ఎదుట, సాతాను ఎదుట, పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ఎంతో దేవుని యొక్క కనికరము పొందే వారుగా కనబడుతూ ఉంటున్నాం. కనుక ఏమైతే వచ్చినాడో ఆకాను పరిస్థితి ఏమైంది? ఒక మాట అంటారు చూడండి, 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతయు ఒప్పుకొని. ఎప్పుడు ఒప్పుకుంటూ వచ్చినాడు చెప్పండి? అంతా జరిగిపోయిందన్నమాట. ఆరంభంలోనే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్ద మానయింది. మానైపోయి ఏమైంది అంట, దాన్ని ఇప్పుడు వంచాలంటే వంచలేం. కనుక ఏదైనా మన అపేక్ష కలిగి చిన్న విషయంలో ఉన్నప్పుడే దాన్ని విడిచి ఒప్పుకుంటే అదేమవుతుందంట, ఇప్పుడు అయ్యా నేను దాచుకున్నానని అంటా ఉన్నాడు. దాచుకుంటే ఏం లాభం చెప్పినా ప్రయోజనం ఏం లేదు. ఎటువంటి పరిస్థితితో చూడండి, ఆడికి యెహోషువ ఆప్షన్ ఇస్తూ వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా లక్ష్య పెట్టలేదు, వినలేదు. నేను తీసుకునింది, నేను అపేక్ష కలిగి నేను దాచుకునింది నన్ను ఎవరు చూడలేదులే అని అనుకుంటా వచ్చినాడు. దేవుడికి తెలియదా? తెలుసు అన్నమాట. సండే స్కూల్లో పాట ఉంది. ఏం పాట ఉంది? దేవుణ్ణి కళ్ళ నుండి దాగగలవా, నీవు దేవుణ్ణి కళ్ళ నుండి దాగగలవా, పరుగిడినా దాగుకొనినా నీవు దేవుణ్ణి కళ్ళ నుండి దాగలేవు అన్నట్టుగా మనకి ఆత్మీయ జీవితంలో దేవుని కళ్ళ నుండి మనం ఏమి చేయలేమన్నమాట. కనుక ఆయన చూసే దేవుడు, వినే దేవుడు. కనుక మన హృదయంలో ఏముందో, మనం ఏం ఒప్పుకుంటున్నామో, ఏం విడిచిపెడతా ఉంటున్నామో, ఏం దాచుకుంటున్నామో, ఏం అపేక్ష కలిగి ఉంటున్నామో అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్న దేవుడు. కనుక ఈ రాత్రి సమయంలో ఈ యొక్క ఆగస్టు మాసంన 2వ శుక్రవారంలో నీవు నేను మనమందరం కూడా ఇక చేరి వచ్చిన మనమందరం కూడా ఏం చేయాలంట, యథార్థమైన హృదయంతో, పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగి, ప్రభా నాలో అన్య దేవతలు కనపడతా ఉన్నాయి, అస్తారు దేవతలు కనపడతా ఉంటున్నాయి. అవి ఏంటంట, కనపడని విగ్రహాలు మన హృదయంలో ఉంటా ఉన్నాయి. అవి ఏంటి? అపేక్ష కలిగిన వాడుగా ఉంటున్నాం. కనుక వాటిని తీసివేయాలన్నమాట. అపేక్షలే ఈనాడు ఎవరు లేకుండా ఉన్నారని అందరూ అపేక్ష కలిగి ఉన్నారు కదా అని అంటే, అవును కలిగి ఉన్నారు. కనుక మనకు అవసరం ఏదైతే ఉన్నదో దేవుడు పరిశుద్ధాత్మదేవుడు అది మనకి ఇస్తాడనమాట. కనుక అత్యాశ కలిగి ఏమవుతాడంట, ధనాపేక్ష కలిగి విశ్వాసమును తొలగిపోయి తామే పొడుచుకొని చనిపోయిన వారుగా కనపడతా ఉంటున్నారు ఈ రాత్రి సమయం. అట్లు కాకుండా దేవుని సన్నిధిలో మనము యథార్థమైన హృదయంతో, పూర్ణ హృదయంతో అలా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరమును పొందినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.